దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అమ్మా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా? మనము దేవుని ప్రేమిస్తున్నామా? దేవుడే. మరి మనం ప్రేమించమా? ఎప్పుడు తీసుకోవటమే కానీ ఇచ్చేది లేదంటారా? ఎప్పుడు ఎదుటివారి ప్రేమని మనం తీసుకోవటమే కానీ మనం ప్రేమని పంచేవారిగా ఉండకుండా ఎప్పుడు తీసుకునేవారిగా ఉంటామా? నిజమే, దేవుడు ప్రేమిస్తున్నాడా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అంటే చెప్పకే మనం చెప్తున్నాం మేము దేవుణ్ణి ప్రేమించటం లేదు అని. ఎందుకు మరి దేవుణ్ణి ప్రేమించటం లేదు? ఎందుకు మనం దేవుని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు ప్రేమించలేకపోతున్నాము అంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో మనకి తెలియలేదు కనుక ప్రేమించలేకపోతున్నాం. దేవుడి యొక్క ప్రేమ మనకి అర్థమైతే, అసలు దేవుడు యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు మనకు అర్థమైతే మనం ఆయన్ని ప్రేమించగలం. కానీ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎందుకు దేవుని ప్రేమించటం లేదు అంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పదో ఈరోజు మనకు అర్థం కాలేదు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వాక్య భాగములో కూడా ఒక విషయాన్ని అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అక్కడ మనము దేవుని ప్రేమించితిమని కాదు, దేవుణ్ణి మనం ప్రేమించాము అని కాదు. అంటే ప్రేమించింది ఆయనే. మీరు అనొచ్చు, ఎప్పుడు ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు, ఏది ప్రేమ? ప్రేమ కలిగిన వాడు అని మనం మాట్లాడుతున్నాం కదా. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏది ఎంత ప్రేమించాడు మనల్ని అని మనం అడగవచ్చు. ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించాము అని కాదు, తానే మనలను ప్రేమించి, ఆయనే మనలను ప్రేమించి. నీవు నేను ఆయన్ని ప్రేమించలా, అప్పుడు ప్రేమించలేదు, ఇప్పుడు ప్రేమించలేదు. కానీ ఆయనే మనల్ని ప్రేమిస్తూ మనము ప్రేమిస్తున్నాము అని ఆయన మనల్ని ప్రేమించలేదు. మనలో ఏ ప్రేమ లేదు. మనలో దేవునికి శత్రువులుగా ఉన్న సమయంలో కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఈరోజు మనం ప్రేమించామని కాదు, దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపించెను. ఇందులో ప్రేమ ఉంది. ఎందులో ఉంది? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువను మనం చూస్తున్నప్పుడు దానిలో ప్రేమ మనకు కనిపించాలి. ఆయన చేతి మేకులు తీసుకోలేనివాడు, ఆయన బలహీనుడు, శిలువ మీద నుంచి దిగలేనివాడు అని ఒకవేళ లోకము అర్థం కాని వెర్రితనముతో మాట్లాడినా మనకి ఏం కనిపించాలి అంటే దాని వెనక ఉన్న దేవుని యొక్క ప్రేమ కనిపించాలి. ప్రభు ఎందుకు కలువరి శిలువలోకి వెళ్ళాడు అంటే దాని వెనక దేవుని యొక్క ప్రేమ మనకు కనిపించాలి. ఈరోజు క్రైస్తవుడికి కూడా దాని వెనక దేవుడి ప్రేమ కనిపించటం లేదు. ఆ ప్రేమను మనం గుర్తించటం లేదు. మనమేదో ఆయన ప్రేమించాము అని ఆయన క్రీస్తుని మనకి అప్పగించలేదు. మన పాప క్షమాపణ ఇచ్చింది మనం ప్రేమిస్తున్నామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎలాంటిది అంటే ఇదిగో క్రీస్తుని బలియాగంగా ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించేయండి. ప్రేమామయుడు అని చెప్తున్నాం కదా, ప్రేమ స్వరూపి అని చెప్తున్నాం కదా. ఆ ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. చూడండి, మనందరినీ కూడా ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఈరోజు
క్రైస్తవులు ఎవరికి అర్థం కాని విధంగా ఆయన ప్రేమ ఉంది. నిత్యము మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఒక విధంగా చెప్పాలి అంటే నిర్గమకాండములో ఒక మాట చదివినప్పుడు అసలు నిజంగా దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చదివితే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని దేవుడు మోషేకి తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యా మోషే, నేను వీరి మధ్యలో నివసించాలనుకుంటున్నాను. ఏమండి, ఆ మాట వెనక మీకు ఏం కనిపిస్తుందో తెలుసా? ఈ మాట చాలా సందర్భంలో విన్నారు కదా. ఈ మాట వెనక ఆయన ప్రేమ కనిపిస్తుంది. ఆయన అంట మన మధ్యలో ఉండాలంట, మనతో ఉండాలి అనుకుంటున్నాడంట. ఆయన ఎక్కడా, మనం ఎక్కడండి? అసలు ఆ మాట విన్నప్పుడు నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతున్నావే, ఆ మాట వెనక దేవుని ప్రేమ ఏంటో నువ్వు గుర్తుపట్టావా? ఆయన ఉండు స్థలం ఎలాంటిదంట? ఆయన ఉండు రాజ్యము గురించి బైబిల్ కొన్ని వివరణ ఇచ్చుకుంటూ వచ్చింది. ఆయన ఎలాంటి ప్రదేశంలో ఉన్నాడో తెలుసు. ఆకాశమున సింహాసనము అని చెప్పాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ మహాదేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదే నువ్వు అడుగుతున్నావు. ఆ ప్రేమ గొప్పది కనుక నిన్ను నన్ను నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఆయనే ఈ మురికి, ఈ దుర్వాసన కలిగిన ఈ పాప ప్రపంచంలోనికి పరిశుద్ధుడు దిగి వచ్చాడు. అది దేవుడి ప్రేమ. ఈ పాప ప్రపంచంలోనికి పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి కాలు పెట్టిన ఆ మహాదేవుడు ఆయన. ఈరోజు ఆయన ప్రేమ ఏ రోజైనా అర్థమైందా నీకు? ఆకాశం పట్టజాలని దేవుడు అంట, మహిమ కలిగిన రాజు అంట, కోట్లాది దేవదూతల మధ్య ఆరాధించబడుతున్న దేవుడు అంట. ఆయన చూడటానికి కూడా వారికి శక్తి లేకుండా 2 రెక్కలతో కళ్ళు మూసుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ప్రభువుని ఆరాధన చేస్తున్న కోట్లాది దేవదూతల మధ్య ఆరాధించబడుతున్న ఆ ప్రభు అంటున్నాడు, నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేయాలనుకుంటున్నాను. ఒక పరిశుద్ధ స్థలాన్ని నాకు సిద్ధపరచని, నేను మీ యొద్దకు వస్తాను. దేవుడి ప్రేమ అర్థమైందా? దేవుడి ప్రేమ ఎంతో నీకు తెలిసిందా? దేవుడి ప్రేమ ఎంతో నీకు కనిపించిందా? దేవాలయానికి వస్తున్నామే కానీ మనం ఆరాధించే దేవుని యొక్క ప్రేమ ఎంతో గుర్తుపట్టలేదు మనం. మనకేం తెలుసో తెలుసా? లోకంలో ఉన్న ప్రేమలు తెలుసు. చేతులు కట్ చేసుకునే ప్రేమ తెలుసు మనకి. రక్తంతో నీవంటే నాకు ఇష్టము అని రాయగలిగే ప్రేమ తెలుసు మనకి. దేహం మీద పచ్చబొట్టులు పొడిపించుకుంటే ప్రేమ తెలుసు. ఇదే ప్రేమ అనుకుంటున్నాం, ఇదే గొప్పదనుకుంటున్నాం. ఇంతకన్నా మనకు తెలిసిన ప్రేమ ఏం లేదు. ఈ ప్రేమలు ఏవి కూడా దేవుని ప్రేమ ముందు అసలు ఎన్నదగిన ప్రేమలు కావండి. ఇలాంటిది అనుకుంటున్నారు దేవుని ప్రేమ. ఈ ప్రేమలో ఒక వ్యక్తిని ఏ విధంగా మనం లోబరుచుకోవచ్చో, ఈ టాక్టిక్స్తో ఏదో దేవుని మనం లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నామేమో. ఈ విషయంలో దేవుడు మనకి దొరకడు. ఈ తెలివి, ఈ జ్ఞానము దేవుని యొక్క ప్రేమను పొందుకుంటానికి పనికిరావు ఇవి. దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉండే ఆ ఉన్నతమైన ఆ ప్రేమ కలిగిన దేవుడి గురించి ఇదిగో ఒక్కసారి నువ్వు ఆలోచించాయి. ఆయన నీ మధ్యకు వస్తాను ఆ మాట విన్నప్పుడు ఎప్పుడైనా నీకు ఏంటి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, మన మధ్యకు వస్తాడా, మన ఇంటిలోనికి వస్తాడా? ఇంత చెడ్డ స్వభావము, ఇంత చెడ్డ ఆలోచన, ఇంత చెడ్డ జీవితాన్ని మనం జీవిస్తున్నా కూడా మన అందరి మధ్యలోనికి రావటానికి ఆ మహాదేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అంటే చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మనకి తెలిసిన ప్రేమ ఇదేనండి. ఈ ప్రేమ కొరకు ఏవేవో మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దీని కొరకు మన దేహాలు పాడు చేసుకొని చివరికి ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడుతున్నాం. ఈ ప్రేమను విడిచిపెట్టుకోలేను, ప్రాణం పోయినా సరే. తాత్కాలికమైన ఈ ప్రేమ కొరకు మనిషి ప్రాణం పెట్టుకునే స్థితికి వెళ్ళిపోతున్నాడు. కానీ ప్రాణం పెట్టిన ఆ దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోలే. ఇంత కూడా ప్రేమించాం మనం.
ఇక్కడేమన్నా ఈ లోకంలో ఉన్న ప్రేమకి కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే అందరూ అడ్డుకున్నా కూడా సరే ప్రాణానికి తెగించైనా ఆ ప్రేమని స్వాధీనపరచుకుంటానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. కానీ దేవుని యొక్క ప్రేమ కొరకు వెళ్ళే సమయంలో కష్టము, ఇబ్బంది, శోధన, అవమానాలు, నిందలు వచ్చినప్పుడు దానిలో ప్రయాణం చేయడానికి ఇష్టపడకుండా వెనకకి వెళ్ళిపోతున్నావు. ఈరోజు మనిషి దృష్టిలో ఏ ప్రేమ గొప్పగా ఉందో తెలుసా? లోకంలో ఉన్న ప్రేమే గొప్పది. లోకంలో ఉన్న ప్రేమే గొప్పది, కానీ దేవుని ప్రేమ గొప్పది కాదు. మనిషి గుర్తెరగలేదు, మనిషి నేత్రాలు తెలియబడలేదు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అది అర్థం కాక ఈ మనుషుల ప్రేమలో వెళ్ళిపోయి ఇదే అనుకుంటూ దీనిలో ప్రయాణం చేస్తున్నాం. అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెండ్రుల ప్రేమ, లోకంలో స్నేహితుల ప్రేమ, ఎన్నో ప్రేమలు ఉన్నాయి. అన్ని ప్రేమలు ఒక దినాన తగ్గిపోతాయి. అన్ని ప్రేమల్లో అలానే అవి డిజాల్వ్ అయిపోతాయి. ఒకప్పుడు నా ప్రేమ, నువ్వు చిన్న పిల్లగా ఉన్నప్పుడు నీ మీద చూపించే ప్రేమ, నువ్వు ఎదుగుతూ ఉండగా నీ మీద ఉండే ప్రేమలో, అలా ఎదుగుతూ ఉండగా ఈ అన్ని పరిస్థితుల మధ్య ఈ ప్రేమలు మారిపోతూ ఉంటాయి. కానీ ఈ ప్రేమలో నుండి నువ్వు దేవుడి ప్రేమను చూడటానికి ప్రయత్నించాయి. దేవుడి ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి నువ్వు ఆలోచించాయి. ఈరోజు మీరు గమనించండి, ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆ ఉన్నతమైన రాజ్యములో ఉన్న ఆ ప్రభు ఎలాంటి రాజ్యం అండి అది. ఆయన చూడటానికి కూడా వారు ఆ మహిమ కలిగిన ప్రభుని చూడలేక దేవదూతలందరూ కూడా ముఖాలు కప్పుకున్నారంట, కళ్ళు, తన పాదాలు కప్పుకున్నారంట. అంత పరిశుద్ధమైన దేవుడు సన్నిధిలో ఉండగా దేవుడు ఇంత ఘనంగా దేవదూతలు ఉన్నారే, ఇంత విస్తారమైన ఈ సామ్రాజ్యం ఉంది, దీన్ని విడిచిపెట్టి ఈ మురికివాడలోనికి ఎందుకు నేను? ఈ మురికివాడలో ఎవరున్నారో తెలుసా? ఇదిగో నా స్వహస్తాలతో నిర్మించిన నా పిల్లలు ఉన్నారు, నా చేతులతో తయారు చేసుకున్న నా పిల్లలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు మురికివాడలోనికి వెళ్ళిపోయారు. వీరు నా ప్రేమ అర్థం కాక లోక ప్రేమలో అతుకుపోయిన వారు ఉన్నారు. వీరికి ఏంటో నా ప్రేమను చూపించాలి అని ఆ సర్వోన్నతుడైన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ప్రేమ ఏంటో కనపరచాలి అని. ఈ మురికివాడలో ఉన్న మనకి ఆ మహాదేవుడు తన ప్రేమను కనపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ అయినా మనం ఈ ప్రేమ మొత్తులో నుండి దేవుని యొక్క ప్రేమను చూడగలిగే విధంగా మనం రాలేకపోతున్నాం. ఈ లోక సంబంధమైన ప్రేమలోనే, ఈ లోక సంబంధమైన వస్తువుల మీద, ఈ లోక సంబంధం ఎన్నో వాటి మీద ఆకర్షించబడి దీనిలో నుంచి మన మనస్సు బయటికి రానివ్వట్లేదు. ఆయన ఉన్న రాజ్యం ఎలా ఉందంటే ఒకసారి చదవండి. ఆ పట్టణము, ఏ పట్టణము? ఆ ప్రేమ కలిగిన దేవుడు నివసించే ఆ పట్టణము. మనం రేపు ఆ పట్టణంలో నివసించబోతూ ఉన్నాం. ఆ పట్టణానికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి ఇదిగో ఈ మురికి వాడలోనికి దిగి వచ్చాడు ఆయన. అసలు ఏ ప్రేమించని వారి దగ్గరికి దిగి వచ్చాడు. ప్రేమలో ఏ రెస్పాన్స్, ఏ స్పందన లేని వారి దగ్గరికి వచ్చాడు ఆయన. ఆయన పట్టణం ఎలా ఉందంటే, ఆ పట్టణపు ఆ పట్టణం యొక్క ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉండెను. ఆ పట్టణము యొక్క ప్రాకారము యొక్క పునాదులు అమూల్యమైన నానా రకములైన రత్నములతో అలంకరింపబడి ఉండెను. దాని 12 గుమ్మములు, దాని 12 యొక్క గుమ్మములు, 12 ముత్యములు. పట్టణము యొక్క రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని ఇదిగో ఎలా వర్ణిస్తూ వచ్చాడో చూసారా? ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ రాజ్యం యొక్క సౌందర్యము, రాజ్యం యొక్క ఆ ప్రభావము, ఆ రాజ్యం యొక్క మహిమ అది ఎంత ఉన్నతంగా ఉందో ఈ మాటల ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఆయన ఆ ప్రదేశాన్ని విడిచి ఇక్కడికి వస్తాడంట. చూసారా ప్రేమ? ఎందుకంటే తన చేతులతో చేసిన
తన స్వరూపములో చేసుకున్న తన యొక్క మట్టి బొమ్మలో ఏం పెట్టాడు ఆయన? తన యొక్క జీవాన్ని పెట్టాడు కదా, తన ఊపిరిని పెట్టాడు కదా. ఆ ఊపిరి తన మనసంతా ఇక్కడే ఉంది ఆయనకి. చూడండి ఎంత ప్రేమ అంటే, ప్రతి దినము అంట తన చేతులతో చేసిన తన కుమారుని వెతుక్కుంటూ వస్తాడంట రోజు ఆయన. ఆదామా ఆదామా, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఈరోజు అదే మన పితరుడు, ఆయన ఆదాము దగ్గరికి వస్తున్న దేవుడు ఈరోజు అదే ప్రేమతో మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆదాము దేవుని యొక్క ప్రేమను గుర్తుపట్టలా. ఆదాము దేవుని యొక్క ప్రేమను గుర్తుపట్టలేదు. ప్రతిరోజు ఈరోజు ప్రతిదినం నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ యొక్క విలువ నీకు నాకు కూడా తెలియట్లేదు. ఉచితంగానే ఇచ్చాడు కదా, ఏమీ తీసుకోలేదు కదా, ఆయన ఉచితంగా ఇస్తున్నాడు కదా, కానీ విలువలే. ఆదామా ఏ చెమట ఓర్చకుండా, ఏ కష్టపడకుండా చక్కగా అన్నీ సిద్ధపరిచి అన్నీ చేసుకొస్తున్నాడు, కానీ దేవుని ప్రేమ అర్థం కాలేదు ఆదాముకి. అందుకే దేవునికి దూరం అయిపోయాడు, చీకటిలోకి వెళ్ళిపోయాడు. భయము ఆవరించింది, దుఃఖము అన్నీ తన జీవితంలో అలవరుచుకున్నది దేనికో తెలుసా? దేవుని యొక్క ప్రేమను ఎరగకపోవటం వలన. గమనించని సంగమా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా నీకు? ఈరోజు మన జీవితాలు ఎంత ఇంతలోనే కనబడిపోయి అంతలోనే మాయమైపోతాయి. ఎన్నాళ్ళు, ఎన్ని దినాలు? ఈరోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉంటుంది అనుకున్నావా? ఈరోజు అందం సౌందర్యం రేపు దినాన్ని ఉంటుంది అనుకున్నావా? నీ జ్ఞానం నిన్ను చెరిపివేస్తుంది అని చెప్పాడు. ఈరోజు ఈ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళనివ్వదండి. జ్ఞానం వద్దు, ఈ చదువులు వద్దు అని దేవుడు చెప్పటం లేదు. అవంట దేవుడి దగ్గరికి రాకుండా నిన్ను చెరిపివేస్తాయి. ఈరోజు అన్నీ తెలుసుకున్నవాడు నాకు తెలుసులే ఏమీ తెలియని వారు, ఏ లోక జ్ఞానం లేని వారు ఆయన పాదాల దగ్గర పడి, ప్రభు నువ్వే నాకు దిక్కు అని ఏడుస్తాడు. అన్నీ తెలిసిన వాడు వంగడు. అందుకే నీ జ్ఞానం నిన్ను చెరిపివేస్తుంది. నీ జీవితాన్ని చెరిపివేసేది నీ జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారా దేవుని యొక్క ప్రేమను తెలుసుకొనవలసింది నీవు, దేవుని యొక్క ఉన్నతమైన ఆ కృపను పొందుకొనవలసిన నీవు. ఈ జ్ఞానం నిన్ను చెరిపే విధంగా ఈరోజు ఆ జ్ఞానంతో మనందరం చెరపబడుతున్నాం. జ్ఞానం కావాలి, జ్ఞానాధారు నీవే ప్రభు, నాకు జ్ఞానం దయచేయని అడుగుతున్నాం కదా. ఇది ఈరోజు ప్రభుని ఎరిగే విధంగా వెళ్ళే జ్ఞానం గురించి మనం అడగట్లేదు. లోకంలో గొప్పవారం అవ్వటానికే జ్ఞానం మాత్రమే మనం అడుగుతున్నాం. ఆలోచించేయండి, దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమని మనం ఎంత అర్థం చేసుకున్నాం. అందుకే ఆ ప్రేమ ఎంత, మనం ఏం తెలుసుకోవాలి? ఆ ప్రేమ ఎంత ప్రేమ. దేవుడు ప్రేమ అని చెప్తున్నారు. ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన, ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. చిన్నదా? ఎంత ఏలు అంత ఎంత ప్రేమిస్తున్నాడు. పిల్లల్ని అడిగితే ఏం చెప్తారు? ఇంత, ఒక చెయ్యనరు, ఎంత ప్రేమిస్తున్నా. ఇది అంతేనా దేవుడి ప్రేమ? మనకు తెలిసింది ఇంతే. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇంత, మనకి ఇంకేం తెలియదు కదా. దీనికి ఇంత అయిపోయింది. ఇంత అని చాపేసామంటే అటు హద్దు లేదు, ఇటు హద్దు లేదు, ఎంతో ఉంది అని అర్థం. ఇంత అనగానికి ఆగిపోలేదు, ఇక పూర్తి హ్యాండ్స్ అప్. అంత చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సంపూర్ణతకి మనం ఎలా సంపూర్ణం అవ్వాలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్య భాగం. మీరు దేవుని సంపూర్ణత యందు, చూడండి దేవుని యొక్క కోరిక ఏమిటో వినండి, దేవుని ఆశ ఏంటో చూడండి. ఈరోజు సంఘం మీద, ఈరోజు సంఘంగా మన అందరినీ కూర్చాడు కదా. ఎక్కడ వారమో ఇక్కడికి వచ్చాం, ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చావు, ఎన్నో మందిరాలు దాటుకుంటూ వచ్చావు, ఎన్నో పరిస్థితులు దాటుకుంటూ నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎండైనా ధనాన్ని హెచ్చించుకొని, శరీర ఆరోగ్యాన్ని హెచ్చించి చాలా దాటుకుంటూ దేవుడి ప్రదేశానికి తీసుకొని వచ్చాడు.
నీకేం చెప్పాలనుకుంటున్నాడో నువ్వు జాగ్రత్తగా ఆలోచించే. చూడండి ఏం చెప్తున్నాడు. మీరు దేవుని సంపూర్ణత యందు దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా మీరు సంపూర్ణులు అవ్వాలి. దేవుడు ఎవరు? సంపూర్ణుడు, సంపూర్ణమైన ప్రేమ స్వరూపి. ఆయన రూపమే ప్రేమ. ఆయన సంపూర్ణుడు. ఆయన సంపూర్ణత యందు మీరు పూర్ణులగునట్లుగా మనము కూడా పూర్ణులు అవునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరంగా ఉండాలంట. మనం సంపూర్ణం అవ్వాలి అంటే గమనించిన సంఘం నా వైపు చూడాలి. మనందరము కూడా సంపూర్ణంగా ఉండాలి. అసంపూర్ణంగా ఉండాలా? ఎప్పుడు కూడా సంపూర్ణం. అంటాం కదా, పౌర్ణమి చూసినప్పుడు రాత్రులు ఎంత కాంతివంతంగా ఉంటుందో, అది వచ్చేలోపుకి అసంపూర్ణంగానే అది చూస్తూ ఉంటాం మనం. కానీ పౌర్ణమి ఈరోజు ఎలా ఉంటుంది, ఆ సంపూర్ణత ఎలా ఉంటుంది? మనం కూడా అంట పూర్ణంగా అవ్వాలి అంటే దేవుడు వాక్యం చెప్తుంది, నీవు ప్రేమ యందు వేరు పారాలి. దేవుడు ప్రేమని మనం తెలుసుకుంటూ ఆ ప్రేమలో మనం ఎదుగుతూ వెళ్ళాలి. ఆ ప్రేమలో, ఈ లోక ప్రేమలో కాదు విస్తరించేది. మనం ఈ లోక ప్రేమలో కాదు బలవంతులమయ్యేది. ఈ లోక ప్రేమ కొరకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చేతులు కాళ్ళు కోసుకోవటం కాదు. ఇలాంటివి చాలా చూసాం. చాలా సిచ్యువేషన్లు కూడా నా ముందుకి చాలా మందికి తీసుకొచ్చారు. ఇది విచిత్రం ఏంటో జరిగిందో తెలుసా? ఇలానే ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. నేను చూడకుండా ఉండలేను అన్నాడు. అన్నీ అన్న తర్వాత ఒకరోజు నేను ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు, ఈ ప్రేమని ఇక స్టాప్ అంది. కానీ ఒప్పుకోలేదు. చివరికి సరే నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఒకసారి లాస్ట్ సారిగా ఒకసారి చూస్తాను. ఏంటంట? లాస్ట్గా ఒక్కసారి చూసి వెళ్ళిపోతాడంట. నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను, ఒక్కసారి నేను చూసి నేను వెళ్ళిపోతా. ప్రేమ గొప్పదేనా కాదా? ఏంటి చెప్పరేంటి? తెలియనట్టేంటి? అంటే అమ్మాయి వద్దు అంటుంది, ఇతను అంటాడు లాస్ట్గా ఒక్కసారి చూసి నేను వెళ్ళిపోతా. మనం చూసిన వారు నిజంగా అబ్బాయిలో ఉన్న ప్రేమ ఎంత గొప్పది. ఒక్కసారి చూస్తాను అనేసరికి అమ్మాయి అబ్బో ఇంత ప్రేమేమో, సరే పోన్లే ఒక్కసారి అలా చూసి వెళ్ళిపోతాను అన్నాడు. సరే వచ్చాడు, ఫోన్ కాల్ చేశారు. అమ్మాయి మేడ దిగి కిందకు వచ్చింది. అక్కడ దూరం నుండి చూశాడు కదా, లేదు ఒకసారి దగ్గరికి రా, బాగా ఒకసారి చూసి నేను వెళ్ళిపోతాను. ప్రేమ చూశాడు ఎంత గొప్పదో. వచ్చింది, దగ్గరికి వచ్చింది, పట్టుకున్నాడు, బ్లేడ్ తీశాడు, అమ్మాయి చెయ్యి పట్టుకొని చేతులన్నీ కోసేశాడు. ఎవరి చెయ్యి? ప్రేమకి అతని చెయ్యి కోసుకోలేదు ఇక్కడ, వాళ్ళ చెయ్యి కోసేశాడు. నువ్వు అనుకుంటావు ఈ ప్రేమలు లోకములో చూసిన ప్రేమలు, దీనిలో మనం ఏమవుతున్నాం? వేరు పారుతున్నాం. బాగా అన్నీ ఇలానే కనిపిస్తాయి మనకి. ఈ ప్రేమలు ఎలాంటివో, ఇవి తాత్కాలికమైనవి. ఇవన్నీ కూడా మనల్ని భ్రమ పెట్టి ఈ ప్రేమ మొత్తులోనే మనల్ని తిప్పుతున్నాయి అనేకమైన విధాలుగా. ఈరోజు దేవుని ప్రేమ ఎరగక ఈ లోకంలో ఉన్నదే శాశ్వతమైనట్లుగా దేవుని విడిచిపెట్టి, ప్రభువుని విడిచిపెట్టి లోకాన్ని వెంబడించే ఈ ప్రేమలు చాలా ఉన్నాయి. ఒకటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. కానీ దేవుని ప్రేమను గుర్తుపట్టాలి. ఇక్కడ అంటున్నాడు మీరు ప్రేమలో వేరు పారి. చిన్న మొక్క నాటినప్పుడు వేర్లు ఇంత దూరమే వెళతాయి, అంతేనా? మనం చూస్తే అర్థమైపోతాయి. నువ్వు నాటిన తర్వాత ఒక 1 month 10 daysకి దాన్ని అలా పీకామనుకోండి, ఏర్లు ఎంత ఉంటాయో నీకు తెలుసు. ఇంకా 2 నెలలు గడిచిన తర్వాత తీస్తే వేర్లు ఎంత దూరం వెళ్ళాయో తెలుస్తాయి. సంవత్సరం అయిన తర్వాత దాన్ని పీకితే ఏర్లు ఎక్కడికి వెళ్ళాయో తెలుస్తాయి. మనం కూడా దేవుడి సన్నిధికి వస్తూ దేవుని యొక్క ప్రేమను ఎరుగుతూ మనకు వేరు పారాలి.
వేరు పారి మనం కూడా స్థిరంగా నిలబడాలి అంటే వేరు పారాలి. మనం సంపూర్ణం అవ్వాలి అంటే ఏం చేయాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏం చదువుదాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా సమస్త పరిశుద్ధులు ఏం చేశారో చెప్తున్నాడు. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, ఆ ప్రేమ యొక్క దేవుని యొక్క ప్రేమ యొక్క ఎడల్పు ఎంత, పొడుగు, ఆ ప్రేమ యొక్క పొడుగు ఎంత, లోతు, ఆ ప్రేమ యొక్క లోతు ఎంత, ఎత్తు, ఆ ప్రేమ యొక్క ఎత్తు ఎంత గ్రహించుకురు. నువ్వు గ్రహించాలి. పరిశుద్ధులంట దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు చూశారండి. మనకేం తెలుసు అసలు లోతు? అసలు ప్రేమే టచ్చే చేయటం లేదు మనం, ఇంక లోతుకి ఎక్కడ దిగుతాం? ప్రేమకి బోటం లెస్ ఏమైనా ఉంటుందా? బోటం దానికి దేవుడి ప్రేమకి లేదు. పాతాళానికి బోటం లెస్సే, దేవుని ప్రేమ కూడా బోటం లెస్సే. బోటం ఇంకేం లేదు, ఇంకా అంతా ప్రేమే. అయితే ఇది ఎంతో, ఈ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును, ఎందుకంటే జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలిగిన వారిగా సంఘము ఉండాలి అని ప్రార్థించుచున్నాను. నేను ప్రార్థన చేయుచున్నాను అని దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా సంఘం, నా పిల్లలు నీ ప్రేమ ఎంతో తెలుసుకోవాలి. పరిశుద్ధులందరూ కూడా ప్రేమ ఎత్తు ఎంతో, ప్రేమ ఎంతో తెలుసుకొని ఆ ప్రేమలో అంటుకట్టి వేరుపారి స్థిరంగా నిలబడ్డారు కదా. ఈరోజు సంఘం కూడా దేవుడి ప్రేమను తెలుసుకొని ప్రేమలో సంఘం విస్తరించాలయ్యా అని భక్తుడు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు అదే ప్రేమను ఎరగటానికి నీవు నేను కూడా దేవుడి సన్నిధిలో ఆ ప్రేమను తెలుసుకునటానికి నువ్వు అడుగు వేయగలిగితే దేవుడు ఆ ప్రేమ ఎంత లోతులో ఉందో ఆయన ముందుకు తీసుకొని వెళ్తాడు, చూపిస్తాడు నీకు ఆయన ప్రేమ ఏంటో. కొన్ని మాటలు చెప్తుంటే ఆయన ప్రేమ నిజంగా ఎంత, ఆయన దిగి వస్తాడా నిజంగా మన మధ్యలోనికి. ఆ రోజు వాళ్ళ మధ్యలో నేను సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు నమ్మలేవు. నువ్వు కొంచెం కొద్ది మాటలు చెబితేనే ఈరోజు నీకు నమ్మశక్యం కాలేవు. ఇంకేం దేవుడు ప్రేమ నీకు అర్థమవుతుంది? చిన్నది చెబితేనే మన యొక్క బ్రెయిన్కి అర్థం కావటం లేదు. ఆ మహా ప్రేమలో చిన్న ప్రేమ గురించి, చిన్న ప్రేమ మీ ముందుకు తీసుకొని వస్తే తబ్బిబ్బుళ్ళు అయిపోతున్నావు. అబ్బా, ఇంత ప్రేమ ఏంటి ఇదా? మనం ప్రేమించి దేవుడే దిగొచ్చాడా? నమ్మో. ఈ కథల్లాగా ఎవడో మాటలు చెప్తుంటే నీ మనసును డైవర్ట్ చేస్తావే కానీ నిజంగా దేవుడి ప్రేమ అలా ఉంటుంది అని నువ్వు గుర్తుపట్టుకో. నువ్వు ప్రేమించలేదు, ఆయనే నిన్ను ప్రేమించొచ్చాడు. నువ్వు అనుకోవచ్చు, ఎందుకయ్యా నన్ను ఎంతగా ప్రేమిస్తుంది అంటే, ఆయన సృష్టిలో ఉన్న అన్నిటినీ ఆయన నోటి ద్వారా సృజించాడు, కానీ మనిషిని తన స్వహస్తాల్లో తన రూపంలో తను చేసుకున్న తన పిల్లల కొరకు ఆయనే ఈ భూమి మీదకి దిగి వస్తున్న గొప్ప ప్రేమ, గొప్ప ప్రేమ. ఆ ప్రేమ ఏ విధంగా ఉంటుందో తెలుసా? ప్రేమలో కానీ మనం ఎదిగి అంటుగట్టబడితే ఎలా ఉంటామో తెలుసా? ఒకసారి చూడండి, రోమాపత్రిక, త్వరగా సమయం అయిపోతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వాక్య భాగం. క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఎడబాపువాడెవడు? మనలను ఎడబాపువాడు ఎవడు? ఎవరన్నా ఎడబాస్తారా? మన బయటికి తీసుకెళ్ళగలరా? నువ్వు చెప్పమ్మా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? ఎంతో కొంత ప్రేమిస్తున్నావా లేదా? ఈ ప్రేమలో నుండి ఎవరైనా దేవుని యొద్ద లేకుండా నిన్ను తీసుకెళ్ళగలిగే ఏమన్నా ఉన్నాయా లోకంలో? ఉంటే ఇంకెందుకు, ఎటు తీసుకెళ్ళిపోతుంది, ఇంకేం చేస్తాం మనం? ఎటు తీసుకెళ్ళిపోయి ఉంటే ఇంకెంత చేసి లాస్ట్ టైంకి ఏదో లాక్కెళ్ళిపోయింది అనుకో, అయిపోయాం. క్రీస్తు ప్రేమలో నుండి
మనలను ఎడబాపు వాడెవడు? మనలను ఎడబాపువాడు ఎవడు? మనల్ని ఎడంగా తీసుకుని వెళ్ళే ఏంటి? ఈరోజు మనందరి జీవితాలు ఒక్కసారి గమనించండి. దేవుని ప్రేమిస్తున్నాము అనుకున్న ఆలయానికి వస్తున్నాం కదా, ఇప్పుడు దేవుడిని వెంబడిస్తున్న మనలని ఆ దేవుని యొక్క ప్రేమలో నుండి ఈజీగా బయటికి తీసుకుని వెళుతున్నాయి ఏమేమంట? శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, మనలను ఎడబాపున. ఇవన్నీ మన జీవితంలోకి వచ్చినాయి అనుకోండి. ఇవి దేవుని యొద్ద నుంచి బయటికి తీసుకొని వెళ్ళటానికి ఈ మన జీవితంలోకి వస్తాయి. ఇవన్నీ మనల్ని దేవుడిలో నుంచి బయటికి తీసుకొని వెళ్ళకుండా ఉండాలి అంటే నువ్వు దేవుడిలో వేరుపారి దేవుడి ప్రేమలో అతకబడితే ఇవేవి కూడా వేరు చేయలేవు. ఈరోజు ఎందుకు దేవుడి ప్రేమ గురించి తెలుసుకోమంటున్నాడో తెలుసా? ఈ ప్రేమను మనం తెలుసుకుంటే ఇది మనం వేరు చేయలేవేవి కూడా. లాస్ట్ టైం చెప్పాను, ప్రేమించుకున్న ఇద్దరు పిల్లలని వేరు చేయటానికి లోకంలో చాలా రకాలుగా చెప్తారు. అరే నువ్వు చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వని అంటాడు. ఈడేమంటాడు? అమ్మో ఆస్తి పోయింది, నాకు అమ్మాయి వద్దు అంటాడా? అబ్బాయి వద్దు అంటాడా? లేదు. అది పోయినా సరే నాకు అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలి. లేదు నీతో కుటుంబం అంతా వెలివేస్తాం, అమ్మో వెలివేస్తారంట అని ఆగిపోతారా? వెలివేసినా సరే. ఎందుకు ఈ కష్టాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు? ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు, బంధువులు ఉండరు, అన్నదమ్ములు ఉండరు, అందరూ దూరం అయిపోతారు, అందరూ అవమానిస్తారు, అందరూ హేళన చేస్తారు. అయినా ఎందుకు నువ్వు విడిచిపెట్టట్లేదు? ప్రేమ అలాంటిది అని అనుకుంటున్నాం కదా. దేవుడిలో కూడా అలా ప్రేమ ఉంటే ఈరోజు వచ్చే ఉపద్రవాలు, కష్టాలు, అవమానాలు, నిందలు, కరువు అన్నీ కూడా ఏవి క్రీస్తు ప్రేమలో నుంచి నిన్ను వేరుపరచలేవు. ఈరోజు ఎందుకు వేరుపరుస్తున్నాయో తెలుసా? ప్రేమలో నువ్వు లేవు. ఆ ప్రేమ రుచి నీకు తెలియలేదు. దేవుని ప్రేమ నీకు అర్థం కాలేదు. అందుకే ఈజీగా పక్కకి వెళ్ళిపోతావు. కష్టం రాగానే ఏంటి ప్రభు నమ్ముకున్న ఇన్ని కష్టాలా? ప్రేమలో ఉంది ఆ రుచి ఏంటో. ఆ మహాదేవుడిలో నేను ఉంటే ఇంకేం కావాలి? అసలు ఏం కావాలి మనకి? ఈరోజు గమనించండి, చాలామంది వెళ్ళిపోతున్నారు కష్టాలకి. ఖడ్గము, రోగం, కరువు, వస్త్రాలు లేవు, ఇంట్లో సరిగా తిండి లేదు, బయటికి వెళితే అందరు నిందిస్తున్నారు, అందరూ చులకనగా చూస్తున్నారు, క్రీస్తు నమ్ముకున్నందుకు ఎగతాళి చేస్తున్నారు, అన్ని కష్టాలే. అయినా ఆ ప్రేమ రుచి చూసినవాడు, ఆ ప్రేమ రుచి చూసినవాడు ఎన్నొచ్చినా రాని అవే వస్తాయి, అవే పోతాయి. వచ్చిన తోవలను వెళ్ళిపోతాయి. శ్రమ రా ఆహ్వానిస్తానంటే, శ్రమలు రా, ఎన్ని వస్తాయి రా, ఎన్నాళ్ళు శ్రమిస్తావురా, ఇంతకన్నా ఏం చేయగలవు? ఏం చేయగలవు? నా శరీరాన్ని, ఈ శరీరాన్ని పాడు చేయగలవు, చేసుకో. నేను క్షేమంగా ఆ బంగారు వీధుల్లో ఉన్నతమైన రాజ్యంలోకి నేను వెళ్ళిపోతా. రా, ఈ శరీరాన్ని ఏం చేసుకుంటే చేసుకో. ఆ ప్రేమ, ఆ సన్నిధి, ఆ ప్రేమ మహిమ కలిగిన ప్రేమ కలిగిన దేవుడు నిత్య నివాసం చేస్తాను నేను. దా, ఈ శరీరాన్ని తినివేసే ఏదొచ్చినా సరే వారు భయపడరు. ఎందుకంటే దేవుడి యొక్క, అందుకే చెప్తున్నాడు పరిశుద్ధులు ఆ ప్రేమను చూశారు. అందుకే పరిశుద్ధులు అగ్నిగుండంలోకి వెళ్ళినా, సింహాల బోన్లోకి వెళ్ళినా, చెరలోకి వెళ్ళినా, హింసిస్తున్నా, రాళ్ళు తీసుకొని కొడుతున్నా సరే ఆ ప్రేమలో నుంచి బయటికి రావటానికి ఇష్టపడాలా. ఎందుకంటే ఆ విధంగా ప్రేమలో అతుకుబడ్డారు. ఈరోజు మనల్ని వేరు చేసే ఏంటి? పరిశుద్ధులైతే వేరు చేయలేకపోయాయి. ఈరోజు మనల్ని వేరు చేస్తాయేమో, జాగ్రత్త. అందుకే అంటున్నాడు, నీవు ఆ విధమైన ఆత్మశక్తిని పొందుకొని దేవుడి ప్రేమలో నువ్వు ఎదగాలి అని దైవ సేవకుడు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రేమలో ఎదగాలండి, మనం కూడా ప్రేమలో విస్తరించాలి. ఒక్క విషయం గమనించండి, దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థం కాక లోకం వైపే మనం మనసు పెట్టి లోక ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం.
ఆ కింద చూసుకుంటూ వెళ్ళిపోతే మనలను ప్రేమించిన వాని ద్వారా అది మనల్ని ప్రేమించిన వాని ద్వారా ప్రేమించిన మన ప్రభు యొక్క ప్రేమ ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం రాబోయే వాటి అయినా సరే, ఉన్నవైనా రాబోయేవైనా, దేవదూతలైన ప్రధానులైన మరణమైన జీవమైన ఎత్తైన లోతైన సృష్టింపబడినవి ఏవైనా సరే మన ప్రభు అయిన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా.